శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొన వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి ఎలియాజరు దేవుని సన్నిధిలో ఇస్సాకు నిమిత్తము ప్రార్థన చేయుటకు ఊరు బయట ఉన్నటువంటి బావి దగ్గర చేరి ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేనేమీ తెలియని స్థితిలో ఇక్కడికి వచ్చానయ్యా, దయతో కనికరించి ఏ అమ్మాయి అయితే ఈ బావి దగ్గరకు వస్తుందో ఆ అమ్మాయిని నేను నీళ్ళు అడుగుతాను, నీళ్ళు అడగగానే ఆమె నీకును నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తానని చెప్పాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు ప్రియులారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఆయన మోకరించడమే కాదు ప్రియులారా, ఒంటెలను కూడా మోకరింపజేసినట్టు అక్కడ వ్రాయబడింది ప్రియులారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం మనం మోకరిస్తూ ఉంటే మన భార్య, మన భర్త, మన పిల్లలు మోకరిస్తారు. అలాగే మన పనివారు కూడా మోకరిస్తారు ప్రియులారా. అలాగే భక్తుడైనటువంటి ఎలియాజరు తన ఒంటెలను కూడా మోకరింపజేసినట్టు వ్రాయబడి ఉన్నది. అలాగే భక్తుడైనటువంటి బిలాము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే అక్కడ బిలాము దేవుని మాట ధిక్కరించి బాలాకు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గాడిద దేవదూతకు భయపడి స్థలం ఇవ్వకుండా భయపడి ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది ప్రియులారా. ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 2 సార్లు 3 సార్లు కొట్టిన తర్వాత అది మోకాళ్ళ మీద కూలబడినట్లు వ్రాయబడింది ప్రియులారా. దేవుని యొక్క దూతను చూచినప్పుడు గాడిద కూడా మోకరించింది, కానీ బిలాం మోకరించట్లేదు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులు జంతువులను కూడా మోకరింపజేస్తూ ఉన్నారు. వారి భక్తి, వారి ప్రార్థన, విశ్వాసం అలాగున్నది. భక్తులైనటువంటి దానియేలు సింహబోనులో వేయబడినప్పుడు సింహాలన్నీ కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే అవి కూడా మోకరించినటువంటి తలతో, మోకరించినటువంటి కాళ్ళతో గుహలో కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా భక్తుల వలె మనం మోకరిస్తూ మన దగ్గర ఉన్నటువంటి మూగ జీవులను కూడా మోకరింపజేసే శక్తిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే నోహు కాలంలో ఆయన పిలవగానే ఓడ దగ్గరికి జంతువులన్నీ కూడా వచ్చి మోకరించాయి ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము దేవుని మాట వింటూ ఉన్నప్పుడు జంతువులు కూడా మన మాట వినేటట్టు దేవుడు కార్యం చేస్తాడు ప్రియులారా. అలాగే భక్తుడైనటువంటి వారిని దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడు ప్రియులారా. ఏమనంటే అక్కడ మోకరించినటువంటి వారిలో చాలామంది దేవుని ఎదుట మోకరించారు. ఒక ధనవంతుడు వచ్చి మార్క్సు వార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవనకు వారసునవుటకు నేనేం చేయాలని దేవుణ్ణి అడగడానికి మోకరించి అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సందర్భంలో కూడా దేవుడు నీకు కొదువుగా ఉన్నదేదో దాన్ని నెరవేర్చుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అలాగే దేవుడు భక్తి కలిగినటువంటి వారికి ఒక మాట అంటూ ఉన్నాడు ప్రియులారా. ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసంభవమో అంటూ సూది బెజ్జంలో ఒంటిన దూరొచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని అంటాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తులను జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు, కృపలు, దీవెనలు, ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగజేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి నిజముగా భక్తులు ఎలాగ మోకరించి మీ సన్నిధిలో ప్రార్థించారో వారు భక్తిని బట్టి జంతువులను కూడా ఎలాగ మోకరింపజేశారు మీ సన్నిధిలో చేరిన మేము కూడా అటు భక్తిని, వినయం, విధేయత కలిగి మీకు ఇష్టమై యోగ్యులమై వర్ధిల్లునట్లు ఆయన ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా వర్ధిల్లు చేస్తూ మహిమ పొందుమని ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని
మీ కృపగల హస్తములకు మనందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.